ఈ రోజు యూరియా కొరత వల్ల చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు బావిలో దూకాలని అన్నాడు. మరి ఇతను ముఖ్యమంత్రి అవగానే ఇసుక కొరత వచ్చి ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు సార్? దానికి ఇక్కడ ఇతను ఎక్కడ దూకాలి సార్? మరి చెత్త పన్ను విధించినప్పుడు ఎక్కడ దూకాలి సార్? ఇంటి పన్ను పెంచినప్పుడు ఎక్కడ దూకాలి సార్? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినప్పుడు ఎక్కడ దూకాలి సార్? ఆస్తి పన్ను పెంచినప్పుడు ఎక్కడ దూకాలి సార్? ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ చేసినప్పుడు ఎక్కడ దూకాలి సార్? పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసినప్పుడు ఎక్కడ దూకాలి సార్? అన్నా క్యాంటీన్ రద్దు చేసినప్పుడు ఎక్కడ దూకాలి సార్? ప్రజావేదిక కూల్ చేసినప్పుడు ఎక్కడ దూకాలి సార్? స్కూల్ సబ్సిడీ నూనె సబ్సిడీ సార్ కట్ చేసినప్పుడు ఎక్కడ దూకాలా? కరెంటు మగ్గ వాళ్ళకి కరెంటు బిల్లు పెంచేసినప్పుడు, సబ్సిడీ కట్ చేసినప్పుడు, దోబి ఘాట్లను కట్ చేసినప్పుడు, మత్స్యకారులకు కట్ చేసినప్పుడు, కుమ్మరులకు కట్ చేసినప్పుడు, వడ్డర్లకు కట్ చేసినప్పుడు, అన్ని కులాలను కొల్లగొట్టినప్పుడు ఇతను ఎక్కడ దూకాలి సార్? ఎన్నిసార్లు దూకాలి సార్? తల్లి చెల్లి యాక్ట్ అని ఊసారు సార్. ఎన్నిసార్లు దూకాలి సార్? సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఒక జడ్పీటీసీ స్థానానికి డిపాజిట్ లేకుండా పోయినప్పుడు ఇతను ఎక్కడ దూకాలి సార్? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థవంతంగా నిర్వహించినటువంటి అన్నా క్యాంటీన్ ని ఇతను రాగానే 2 నెలలు కూడా నిర్వహించడానికి ఎత్తేసినప్పుడు ఎక్కడ దూకాలి సార్? చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంతకంతో 1000 రూపాయలు పెన్షన్ పెంచారు సార్. ఇది పెంచడానికి ఇతనికి 5 సంవత్సరాలు పట్టింది. ఎక్కడ దూకాలి సార్? ఇతను ఎన్నిసార్లు దూకాలి సార్? ఈ రోజు చావు కోరుకుంటారా? అదొక రోగం. చావు కోరుకునేది ఒక రోగం సార్. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూర్చొని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇతను ఎన్ని మాటలైనా మాట్లాడదు. మన దౌర్భాగ్యం సార్ ఇట్లాంటి ప్రతిపక్షం ఉంటారు. ఈ రోజు యూరియా సమస్య అనేది దేశవ్యాప్తంగా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే ఉంది కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది జరుగుతున్నట్టుగా చూపిస్తా ఉన్నాడు చెప్పు అన్నాడు పాపం. అంతే, అంతకన్నా ఇంకేం లే పాపం. అంత కూడా ఏమనలే, అంతకన్నా ఇంకేం అనలే పాపం.